గేదె మరియు చిరుత సరైన సమయంలో సాహసం. ఒక అడవిలో గేదె మరియు చిరుత ఒకే సమయం మాట్లాడుకునే బంధువులు. గేదె బలంగా ఉండే ప్రాణి, కాని చాలా మెలకువతో జీవించేవాడు. చిరుత మాత్రం చాలా వేగంగా ఉండేవాడు, కాని కొంచెం ఆత్మవిశ్వాసం లోతుగా ఉండేవాడు. ఒకరోజు అడవిలో తీవ్ర బాటమంతుగా ఎండలు పడతాయి. జంతువులకు ఆహారం లేదా నీరు దొరకడం చాలా కష్టమైంది. ఒక పెద్ద నది గుండా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కాని నది చాలా కడుపు గీయించి బలమైన ప్రవాహం ఉన్నది. చాలా జంతువులు వెనక్కిపోయాయి, భయపడిపోవడం ప్రారంభించాయి. గేదె, చిరుత, నీ వేగం ఉపయోగించి నీకు ఈ నదిని దాటడం చాలా సులభం అవుతుంది. దయచేసి నీ ఉద్దేశాన్ని సాధించు అన్నాడు. కాని చిరుత చాలా సందేహపడిపోయాడు. నేను చాలా వేగంగా పరుగెత్తగలుగుతాను, కాని ఈ నది దాటడం నాకు కష్టం. నాకు దాటడానికి ఆత్మవిశ్వాసం లేదు. గేదె తన బలాన్ని చూపించి, ఇంతవరకు నేనే విన్నాను, కాని నువ్వు సాధించలేనిది లేదు. ఒకసారి ప్రయత్నించు అని చెప్పాడు. చిరుత చివరగా తన భయాన్ని అధిగమించి నదిని దాటాలని ప్రయత్నించాడు. మొదట చిన్న అడుగులతో అడుగేసి, అంచులు చూసుకుంటూ పోతూ తన వేగాన్ని ఉపయోగించి నదీ దాటగలిగాడు. ఆ తరువాత గేదె కూడా ధైర్యంగా నదిని దాటారు. ఇద్దరూ కలిసి ప్రయాణం కొనసాగించారు, ఒకరికి ఒకరికి ప్రేరణగా నిలిచారు. మాట: మీ ప్రగతి మొదటి అడుగుతో ప్రారంభం అవుతుంది. మీకు ఉన్న శక్తిని, ధైర్యాన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు మీరు ఆశించి, ప్రయత్నిస్తే ప్రతి కష్టం అధిగమించగలుగుతారు.